అదే శ్రీనివాస. అధ్యక్ష, మాట్లాడే అవకాశం కల్పిస్తే మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పక్షాన గురుకుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ, నాణ్యమైన విద్యను అందించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు చెప్పినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీవల అనేక గురుకుల పాఠశాలలో, మోడల్ స్కూల్లో, కేజీబీలో తిరిగినప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వేకోజామునే లేవడం వల్ల వేకోజామునే స్నానాలు చేయడం చన్నీళ్లతోని ఇబ్బంది అవుతుంది. కొన్ని హాస్టళ్లలో సోలార్ సంబంధించినటువంటి పవర్తోని ఉంది, కానీ మెజార్టీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూళ్ళలో కానీ ఈ గురుకులాలలో ఈ గ్లీజర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని మరి విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు సోలార్ పవర్ సంబంధించినటువంటిది మనం ఒకవేళ అంటే అన్ని పాఠశాలకు ఒకే రూపంలో మనం నిధులు మంజూరు చేసినట్టయితే వాళ్ళకు వేకోజాములు లేచి చదువుకోవడానికి వేడి నీళ్ళు అందించిన వాళ్ళు అవుతాం. అది చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా మేము వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని గురుకులాలకు మరి సోలార్ పవర్స్ మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పిల్లలు కొంత చలికాలం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి పిల్లలకైతే అది మరి ఆ వేడి నీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కూడా పరిశీలించి తప్పకుండా మరి సోలార్ విద్యుత్ ద్వారా వారికి హాట్ వాటర్ అందించే విధంగా మరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకవేళ కలెక్టర్లు